వచ్చేసా. కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. Hello students, today's our topic is about normalization. RDBMSలో చాప్టర్ 2లో నుంచి ఈ టాపిక్ అనేది మనకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ అన్నమాట ఇది. నార్మలైజేషన్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏదైనా టాపిక్ని కానీ ఏదైనా డేటాని కానీ మనము చేంజ్ చేసుకోవడానికి కానీ ఇన్సర్ట్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కానీ యూస్ చేసేదన్నమాట. సో ఈ నార్మలైజేషన్ ఏం చేస్తుందంటే డేటా అనేదాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేస్తుంది. సో మళ్ళీ రిపీట్ అవుతే ఏమవుతుంది, మనకు స్టోరేజ్ అనేది పెరుగుతుంది. అలా స్టోరేజ్ అనేది పెరగకుండా ఇది స్టోరేజ్ని మినిమైజ్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో మనకి నార్మలైజేషన్ అనేది 4 టాపిక్స్గా డివైడ్ అయ్యింది. ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, బాయ్ స్కాట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ ఫామ్ ఏం చేస్తుందంటే మనం ఎంటర్ చేసిన వాల్యూని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటుంది. సో మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, స్టోరేజ్ అనేది పెరుగుతుంది. అలా స్టోరేజ్ పెరగకుండా ఇది రిపీట్ అయిన వాల్యూస్ని మినిమైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సెకండ్ నార్మల్ ఫామ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ రూల్స్ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ఏదైతే నాన్ కీ యాట్రిబ్యూట్ అంటే ఒక యాట్రిబ్యూట్ అనేది ఏ కీ కింద కూడా ఉండకుండా ఉంటుందో ఆ కీని ప్రైమరీ కీగా కన్సిడర్ చేస్తుంది. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది, నాన్ కీ యాట్రిబ్యూట్స్కి కూడా ఒక కీ కిందకి డిపెండ్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. థర్డ్ నార్మల్ ఫామ్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండే రూల్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటుంది. విచ్ మీన్స్ అది ఏం చేస్తుందంటే ఏ వాల్యూ కూడా రిపీటెడ్గా ఉండకుండా చూసుకుంటుంది. ప్లస్ ఏదైతే నాన్ కీ యాట్రిబ్యూట్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా ప్రైమరీ యాట్రిబ్యూట్ కిందకి చేంజ్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ నార్మల్ ఫామ్ ఏం చేస్తుంది, ప్లస్ ఆ రిలేషన్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ యాట్రిబ్యూట్ బి యాట్రిబ్యూట్ ఉందని అనుకుందాము. ఏ యాట్రిబ్యూట్ వాల్యూస్ అన్నీ బి యాట్రిబ్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అలా ఉండకుండా చూసుకుంటుంది. ఏ యాట్రిబ్యూట్కి సపరేట్గా డిపెండెన్సీ ఉంటుంది, సపరేట్గా రూల్స్ ఇస్తుంది, అండ్ బి యాట్రిబ్యూట్కి కూడా సపరేట్గా ఉంచుతుంది. సో దానివల్ల ఏంటి, ఒక్కదాని మీద ఒక డిపెండ్ అవ్వకుండా ఉండే వాటిని అది తీసుకుంటుంది అనమాట. జస్ట్ లైక్ ఒక్కదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, ఒక యాట్రిబ్యూట్ ఇంకొక యాట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా అది చూసుకుంటుంది. బాయ్ స్కాట్ నార్మల్ ఫామ్ని ఫోర్త్ నార్మల్ ఫామ్ అని కూడా అనొచ్చు. సో ఈ బాయ్ స్కాట్ నార్మల్ ఫామ్ అనేది మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న 3 నార్మల్ ఫామ్స్కి కూడా రిలేట్ అయి ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ ఇది ఏ యొక్క రిపీటెడ్ వాల్యూస్ని చూపించదు, అండ్ ఇది ఏదైతే ఒక నాన్ కీ యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైమరీ కీ కిందకి చేంజ్ చేస్తుంది. అండ్ ఏ ఒక్క వాల్యూ కానీ ఏ ఒక్క యాట్రిబ్యూట్ కానీ ట్రాన్సిటివ్ డిపెండెంట్గా ఉండకుండా చూసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏం చేస్తుంది, ఇది ప్రతి ఒక్క కీ కూడా క్యాండిడేట్ కీలా ఉండేలాగా చూసుకుంటుంది. సో క్యాండిడేట్ కీ అంటే ఏంటి, సబ్సెట్ ఆఫ్ సూపర్ కీ. సూపర్ కీకి సబ్సెట్ క్యాండిడేట్ కీ అనమాట. ప్రతి ఒక్క కీ కూడా క్యాండిడేట్ కీ లాగా ఉండేలాగా ఇది చూసుకుంటుంది. సో ఇప్పటిదాకా మనము నార్మలైజేషన్ రూల్స్ అన్నిటిని మనం నేర్చుకున్నాము. సో ఇది మనకి 8 మార్క్స్ కవర్ చేస్తుంది అండ్ షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు దీన్ని నేర్చుకోవాలి. అండ్ డోంట్ మిస్ టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకునేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్లో అయినా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో, నేను తప్పకుండా ఆ వీడియోస్ కూడా మీకు చేస్తాను. ఓకే బ్రదర్స్.